టీమిండియాకు జస్ప్రీత్ బుమ్రా కీలక ఆటగాడు. ఫార్మాట్ ఏదైనా ప్రధాన ఆయుధం బుమ్రా అని అనడంలో డౌట్ లేదు. అయితే స్టార్ బౌలర్పై వర్క్లోడ్ ఎక్కువగా పడకుండా చూసుకోవాలనే చర్చ జరుగుతోంది. బుమ్రా ఎక్కువ కాలం క్రికెట్ ఆడాలంటే ఒక ఫార్మాట్ను వదిలేసుకోవడం బెటర్ అనే వాదన ఉంది. కొంతకాలం క్రితం వరకు బుమ్రా ఫిట్నెస్ సమస్యలను ఫేస్ చేశాడు. సర్జరీ కూడా అయింది. దీంతో జాగ్రత్తగా కెరియర్ను ప్లాన్ చేసుకోవాలని మాజీలు అంటున్నారు. తాజాగా ఇదే అంశంపై పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అఖ్తర్ రియాక్ట్ అయ్యాడు. బుమ్రాకు ఉచిత సలహా ఇచ్చేశాడు. టెస్టుల నుంచి తప్పుకోవాలని సూచించాడు. ఓన్లీ వన్డేలు టీ20లోనే బరిలో దిగాలన్నాడు. టెస్టుల్లో కంటిన్యూ అయితే బుమ్రా కెరియర్ డేంజర్లో పడుతుందన్నాడు. అంతేకాదు లాంగ్ ఫార్మాట్లో కంటిన్యూ అయ్యే సామర్థ్యం కూడా స్టార్ పేసర్లో కనిపించడం లేదన్నాడు. టెస్టుల్లో ఆడాలంటే వేగం పెంచాల్సి ఉంటుందన్నాడు. అంతేకాకుండా ఎక్స్ట్రా పేస్ కోసం ప్రయత్నించాలన్నాడు. అలా చేస్తే గాయపడే అవకాశాలుంటాయన్నాడు. వైట్ బాల్ ఫార్మాట్లో బుమ్రాకు ఏ సమస్య ఉండదన్నాడు. పవర్ ప్లేలో, డెత్ ఓవర్లలో కీలకంగా నిలుస్తాడన్నాడు. బంతిని రెండు వైపులా స్వింగ్ చేసే సామర్థ్యం బుమ్రాకు ఉందన్నాడు. లెంత్ను అర్థం చేసుకుని బౌలింగ్ చేస్తాడని కితాబిచ్చాడు. టెస్టుల్లో లాంగ్ సెల్స్ వేయడం అంత ఈజీ కాదన్నాడు. బ్యాటర్స్ను కట్టడి చేసేందుకు సరైన వ్యూహాలను అమలు చేయాలన్నాడు. డిఫెన్స్ ఆడుతుంటే ఎక్స్ట్రా పేస్తో అటాక్ చేయాల్సి ఉంటుందన్నాడు. లెంత్ గురించి పట్టించుకోవాల్సిన పని లేదన్నాడు. కాకపోతే బౌలింగ్లో పేస్ ఉండాలన్నాడు. ఏ రకంగా చూసినా టెస్టులకు దూరం అవడమే మంచిదన్నాడు. తానే బుమ్రానైతే టెస్టులకు గుడ్ బై చెప్పేవాడినన్నాడు. వన్డేలు, టీ20లే ఆడేవాడినన్నాడు. అయినా టెస్టుల్లో బుమ్రా చాలా వికెట్లనే తన ఖాతాలో వేసుకున్నాడని గుర్తు చేశాడు. జస్ప్రీత్ను అన్ని ఫార్మాట్లలోనూ చూడాలని ఉందన్నాడు. కాకపోతే బెస్ట్ బౌలర్ను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిది అన్నాడు. షోయబ్ అఖ్తర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారాయి. కెరియర్లో బుమ్రా ఇప్పటి వరకు టెస్టుల్లో 185 వికెట్లు తీశాడు. 3 ఫార్మాట్లలో కలిపి 400కు పైగా వికెట్లు సాధించాడు. నిలకడగానే బౌలింగ్ చేస్తూ వికెట్లు దక్కించుకుంటున్నాడు. కానీ బుమ్రా బౌలింగ్లో పేస్ లేదన్న షోయబ్ అఖ్తర్ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. 140 కిలోమీటర్లకు పైగా వేగంతో బౌలింగ్ చేస్తున్నాడని ఫ్యాన్స్ అంటున్నారు. పాకిస్తాన్ మాజీ బౌలర్పై విమర్శల బౌన్సర్లు సంధిస్తున్నారు.